గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటలకి బిడ్డ పుట్టబోతున్నారని, త్వరలో వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇది నిజమో కాదో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ కాసేపటి క్రితం వరుణ్ తేజ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అధికారిక ప్రకటన చేశారు. అందుకు సంబంధించి ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడుతూ, జీవితంలో అద్భుతమైన పాత్ర అతి త్వరలోనే పోషించబోతున్నాను అంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి చేతుల్లో చేతులు వేసుకుని చిన్నారి షూస్ ని పట్టుకున్న ఫోటో అప్లోడ్ చేశారు. లావణ్య త్రిపాఠి కూడా ఇదే కంటెంట్ ని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట 2023వ సంవత్సరంలోని నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. సుమారుగా 7 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఇంట్లో పెద్దల్ని ఒప్పించి కొన్నాళ్లు డేటింగ్ చేసుకున్న తర్వాత ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లైన తర్వాత వెంటనే బిడ్డల్ని కనేందుకు ఇష్టపడరు. ఎందుకంటే గ్లామర్ పోతే మళ్లీ సినిమాల అవకాశాలు రావు అనే భయం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కనే విషయంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయిన సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో లావణ్య త్రిపాఠి కుటుంబం కోసం ఆలోచించి తన జీవిత ప్రయాణం కొనసాగించడం నిజంగా ఆదర్శప్రాయమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా సినిమాలు చేస్తుంది. కానీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రను మాత్రమే చేస్తుందట. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉంటుందట. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే కెరియర్ స్టార్టింగ్ లో ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నారు. గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా నుండి వరుణ్ తేజ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలో F3 ఒకటే కమర్షియల్ గా హిట్. సోలో హీరోగా చేసిన సినిమాలన్నీ పోయాయి. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన మట్కా సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ కాలేదు. అయితే కనీసం థియేటర్స్ లో వారం రోజులు కూడా ఆడలేదు ఈ సినిమా. ఇప్పుడు ఆయన మేర్లపాక గాంధీతో ఒక సినిమా చేస్తున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.